కూడా వివరం చేయడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మాస్టర్ అని చెప్పారు, అక్కడ గణతంత్ర దినోత్సవం ఏంటి, స్వాతంత్ర దినోత్సవం ఏంటి. మనకి ముందు స్వాతంత్ర దినోత్సవం దీనికి చాలామందికి డిఫరెన్స్ తెలియదు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి బ్రిటిష్ వారి పరిపాలనలో అంటే 16వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి వాళ్ళు పరిపాలిస్తుండేవారు. తర్వాత మన నాయకులందరూ కూడా ఈ ఫ్రీడమ్ నాయకులందరూ కూడా పోరాడి మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా పరిపాలించే విధానం ఏం లేదు. దీని ఆధారంగా చేసుకునేవారంటే 1935లో బ్రిటిష్ రూల్, బ్రిటిష్ రూల్ అనే ఒక చట్టం ఉంది. దాని ప్రకారం అప్పటి వరకు కొనసాగించారు. 1947 ఆగస్టులోనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో అంటే వారి యొక్క ప్రెసిడెంట్గా రాజ్యాంగ పరిషత్ అనే దాన్ని స్థాపించారు. ఆ తర్వాత ముసాయిదా కమిటీ అని డ్రాఫ్టింగ్ కమిటీ, రచనా కమిటీ అంటారు. మన బిఆర్ అంబేద్కర్ ఆయనతో పాటు ఒక 12 మంది ప్రముఖులందరూ కూడా అంటే మేధావులందరూ కూడా ఒక వర్గంగా చేసి దానికి అంబేద్కర్ గారు ప్రధానమైనటువంటి వ్యక్తి. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ మేధావులందరూ కూడా భారతదేశానికి అనుకూలమైనటువంటి విధానాలన్నీ కూడా నేషనల్ చెప్పినట్టు వివిధ దేశాలకు తిరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఏ విధమైన మన ప్రజలకు, దేశం అంటే ప్రజలే, ఆ ప్రజలకు ఏ విధమైనటువంటి విధానాలని ఆ రాజ్యాంగంలో పొందుపరిస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని క్రోడీకరించుకుని సేకరించి ఒక పెద్ద లిఖిత అంటే ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాలు భారత రాజ్యాంగమే. అంత పెద్ద రాజ్యాంగాన్ని మరి లిఖించడం జరిగింది. అది 1949 నవంబర్ 26వ తారీఖున దాన్ని ఆమోదించింది రాజ్యాంగ పరిషత్. కానీ 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే అంటే మన భారతదేశం అంటే సర్వసత్తాక సార్వభౌమం లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఏర్పడడానికి కారణమైంది ఈ ఎప్పుడైతే రాజ్యాంగం రూపొందించడం. దాని ప్రకారమే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాలనా విధానం కానీ, పంచాయతీ వ్యవస్థలు కానీ, అలాగే న్యాయ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ, నేషనల్ చెప్పినటువంటి ఈ రిజర్వేషన్లు ఇవన్నీ ఈ రాజ్యాంగ అనుకూలంగానే జరుగుతుంటాయి. వీటిలో అలాగే షెడ్యూళ్ళు ఉన్నాయి ఇవన్నీ. అలాగే ఈ షెడ్యూళ్ళు కూడా కాలానుగుణంగా మన ప్రభుత్వం అంటే 2/3% యొక్క ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా సవరిస్తూ ఉంటారు. ఇంకైతే మన కాల పరిస్థితి ప్రకారం. కాబట్టి ఈ జనవరి 26వ తారీఖు అంటే మన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే శిక్షార్హులవుతారు న్యాయస్థానం ద్వారా. కాబట్టి దీన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖున ద గ్రేట్ వే ఆఫ్ ఇండియా అంటే మనకి 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చినప్పటికి రాష్ట్రపతి మనకి జెండా ఎగరేడాడు. ఆగస్టు 15 మన ప్రధానమంత్రి గారు జెండా ఎగరేస్తారు ఎర్రకోట పైన. ఈరోజు మాత్రం వివిధ దేశాలకు చెందిన ప్రముఖ నాయకులను ఆహ్వానించి రాష్ట్రపతి గారు ద గ్రేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఈ జాతీయ జెండాను ఎగరవేస్తారు. మన దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ అన్నీ కూడా మనకు టీవీలో చూపిస్తూ ఉంటారు. అటువంటి అంటే 1956 నుంచి భారత ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్నది. కాబట్టి మన అందరం కూడా తప్పనిసరిగా ఆ రాజ్యాంగానికి అనుబద్ధంగానే నడుచుకోవాలి. దాన్ని వ్యతిరేకించినట్లయితే మరి అనేకమైనటువంటి సమస్యలు, న్యాయస్థానం శిక్షార్హులు కూడా అవుతాము. మరి విద్యార్థులందరికీ కూడా మరి మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ మరి మన గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ప్రథమ పౌరులైనటువంటి భాస్కర్ గారికి, మరి ఎంపీడీసీ గారికి, మరియు ఎస్ఎంసీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అందరికీ కూడా నా తరఫున పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి మన పాఠశాల చక్కటి వాతావరణంలో ఉన్నటువంటి పాఠశాల మనకి మరి పిలిచిన వెంటనే చక్కగా మనం స్పందించి రావడం. చాలా స్కూల్లో నేషనల్లో పిల్లలతోనే జెండాలు ఎగరేసుకోవడం జరుగుతుండదు. అలా కాకుండా మరి పిలిచిన వెంటనే వచ్చి మరి ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు, అలాగే ముందు కూడా పాఠశాలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మరి మీరందరూ కూడా చేయూతవలసిందిగా కోరుచున్నాం. మా వంతు విధానాన్ని మీ అందరూ కూడా విద్యార్థులకి పాఠాలు బోధించే విధానంలో మేము కష్టపడతామని, అలాగే మీరందరూ కూడా పాఠశాలకు మన రోల్ పెంచడానికి సహకరిస్తారని ఈ మూలంగా గ్రామస్తులందరినీ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి, విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ